నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతాన్ని చూద్దాం. తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన జయలక్ష్మి గారు ఏప్రిల్ 14, 2026న తన కుటుంబంలో జరిగిన జీవితాన్ని మార్చేసిన ఒక అద్భుతం గురించి ఇలా తెలియజేస్తున్నారు. ఆ రాత్రి నా మనవడు తన ఉయ్యాలలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో అకస్మాత్తుగా నా కూతురు, అల్లుడు, బాబు గట్టిగా ఏడుస్తున్న శబ్దం విన్నారు. ఆ ఏడుపు అసాధారణంగా తీవ్రంగా ఉండటంతో వారు వెంటనే ఉయ్యాల వైపు పరిగెత్తారు. వారు బాబు ఉయ్యాల నుండి జారిపోవడం చూసి దిగ్భ్రాంతికి గురి అయ్యారు. ఆ భయానక క్షణంలో అతను నేలపై పడిపోయి ఉంటాడని వారు ఊహించారు. కానీ ఆ తర్వాత వారు చూసిన దృశ్యం వారిని పూర్తిగా నిశ్చేష్టులుగా చేసింది. నా మనవడు గట్టి నేలపై పడిలేడు. అలా కాకుండా ఎవరో అతన్ని సున్నితంగా పట్టుకున్నట్లుగా అతను నేల నుండి కేవలం 1 అంగుళం ఎత్తులో తేలుతూ ఉన్నాడు. నా కూతురు, అల్లుడు అతన్ని ఎత్తుకోవడానికి ముందుకు పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు నమ్మశక్యం కానిది ఒకటి జరిగింది. కింద నుండి ఒక చేయి ఆ బిడ్డను పైకి ఎత్తి ఆసరా ఇస్తున్నట్లు వారు స్పష్టంగా గ్రహించారు. నా అల్లుడు స్వయంగా ఆ స్పర్శను అనుభవించాడు. అతను ఉద్వేగానికి లోనయ్యాడు. ఒళ్ళంతా గగురుపాటు కలిగింది. వెంటనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ అనుభవం మొత్తం మానవ అవగాహనకు అతీతమైనది. అన్నింటికన్నా ముఖ్యంగా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క అపారమైన కృప వలన మా మనవడికి ఒక్క గాయం కూడా కాలేదు. కనీసం చిన్న గీత కూడా పడలేదు. మా కుటుంబానికి ఇది కేవలం ఒక సంఘటన కాదు, ఇది ఒక ప్రత్యక్ష దైవీక ఆశీర్వాదము. అంతేగాక మా విశ్వాసాన్ని శాశ్వతంగా బలపరిచిన ఒక అద్భుతం. ఆ రాత్రి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మా మనవడిని రక్షించారని, అత్యంత శక్తివంతమైన రీతిలో తమ దివ్య ఉనికిని మాకు వెల్లడి చేశారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఈ అద్భుతం ఎనలేని కృతజ్ఞత, భక్తి, ఆనంద భాష్పాలతో మా హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతోంది. మా మనవడిని రక్షించి ఈ మరపురాని అద్భుతంతో మా కుటుంబాన్ని ఆశీర్వదించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాదపద్మాలకు మా హృదయపూర్వక ప్రణామములు, ఇంకా అంతులేని కృతజ్ఞతలు.